విచ్చేయండి రాజకుమారి. మీరు కుమార్తె మాకు శివాంగి, కానీ ఇది మర్చిపోకండి, పెళ్ళైన తర్వాత మీ అత్తారిల్లే మీ ఇల్లని. మీరు మీ అత్తింట్లో సమాచారం ఇచ్చారు కదా మీరిక్కడికి వచ్చినట్టు? సమాచారమే ఇవ్వాల్సి ఉండుంటే మేం 1 కాదు 2 ఉత్తరాలు రాసేవారమమ్మా. కానీ మేమిక్కడికి మా కష్టాన్ని తగ్గించుకోవడానికి వచ్చాం, పెంచడానికి కాదు. సజ్జన్గఢ్ నుంచి శ్రీకారికి అంత దూరమేమి కాదు సోదరి. మీ అత్తవారికి మీరు ఇక్కడికి రావడం తెలియకపోవడానికి, వారి కోడలు లండన్ నుంచి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ సంగతి చాలు వాళ్ళకి కోపం రావడానికి. కోపం తెచ్చుకునే హక్కు వారెప్పుడూ కోల్పోయారన్నా. మా భయం ఏమిటంటే మీకు అసలు నిజం తెలిసినప్పుడు మీరు కోపోద్రిక్తులవ్వకూడదని. పొడుపు గదల్లా మాట్లాడకండి. మీకు తెలుసు మాకు తిన్నగానే మాట అర్థమవుతుందని. మీరు చెప్పనిస్తే అప్పుడు చెప్పగలరు కదా. మీరు చెప్పండి, అసలు కువర్సాకు ఏమైంది? ఏప్రిల్ 21వ తారీఖు దాకా అంతా బానే ఉంది. వీర్సా బ్యారిస్టర్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. రిజల్ట్ రావడానికి కొంచెం సమయమే మిగిలింది. जो यूं आ गए हो, हमको न जाने क्या हो गया। आँखों से ये दिल धड़का रहे हो, सीखा कहाँ से जादू नया। साए सा तेरे साथ हूँ मैं हर कहीं, तेरे बिना मैं हूँ भी क्या, कुछ भी नहीं। आफरी 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 आफरी, बेखबर हम रहे वक्त से, आफरी उम्र भर हम रहे बस यूं ही आफरी। हो आफरी 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 आफरी। నమస్కారం వీర్ గారు. మీరు ప్రదేశంలో మా సజ్జన్గఢ్కు మాత్రమే కాదు, పూర్తి మేవాడకే గర్వకారణం. ఈరోజు ప్రతి సంవత్సర ఉత్సవాల ప్రకారంగానే మా ప్రాంతం నుంచి ఈ చిన్న బహుమతిని స్వీకరించి మా గౌరవాన్ని నిలబెట్టండి. నేను మీకు ధన్యుణ్ణి. మీ ప్రియమైన బన్సారీలాల్ బిస్మిల్. तू जो है मेरे पास में, और चाहूं कुछ भी ना मैं यहाँ। जब तू हंसी मेरे वास्ते, मैं बिछा दूंगी वहाँ मेरी जान। साए सा तेरे साथ हूँ मैं हर कहीं, तेरे बिना मैं हूँ भी क्या, कुछ भी नहीं। आफरी 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 आफरी, बेखबर हम रहे वक्त से, आफरी उम्र भर हम रहे बस यूं ही आफरी। हो आफरी 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 आफरी।
వీర్సా 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 ఏమైంది మీకు? కేసమ్మా కేసమ్మా మ్యామ్ చెప్పండి. కేసమ్మా డ్రైవర్కి చెప్పు బండి తీయమని. హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే వీర్సా. మెడికల్ టెస్ట్లు అయ్యాయి. బ్లడ్ శాంపిల్స్ కూడా పెద్ద హాస్పిటల్కి పంపించబడ్డాయి. మీ డాక్టర్ని ఏదైనా ప్రశ్న అడుగుదామంటే దానికి ముందే Huh? Doctor, come quickly. What happened? My husband, doctor. Please, doctor, please come with me. Oh my god! Sister, he's had a bad muscle spasm. Get me lignocaine, 20 mgs, tondaraga. What is wrong with him, doctor? If I'm not mistaken, Mrs. Via, మీ హస్బెండ్ టెటనస్ తో బాధపడుతున్నారు. ఇది చాలా చాలా రేర్ కండిషన్. ఇది వేలలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఈ రోగాన్ని జర్మనీలో ఒక జపనీస్ డాక్టర్ కనిపెట్టారు. కానీ దీనికి ఉపాయం ఇంకా ఎవరూ కనిపెట్టలేకపోయారు. డాక్టర్ మాకు తెలియజేస్తూ ఉన్నారు, కానీ మాకేం అర్థమయ్యేదే కాదు. ఒక్కటి తప్ప ఏ రోగం గురించి అయితే వాళ్ళు చెప్తున్నారో దానికి చికిత్స ఇప్పటిదాకా మెడికల్ సైన్స్లో లేనే లేదని. కానీ కొంత ఊరట ఈ విషయం గురించే. ఇంజెక్షన్ తర్వాత ఆయనకి కొద్దిగా నిద్ర పట్టేది, ఇంకా విశ్రాంతి కూడా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఇంటి నుంచి మీకు కాల్ వచ్చింది. జోష్, టేక్ మీ హోమ్. ప్లీజ్ హరి. చేతబడి చేయబడింది. దీని చికిత్స డాక్టర్ ఇచ్చే సూదితో అవ్వదు. కేశమ్మ, అంత మంచి మనిషి మీద ఎవరైనా చేతబడి ఎందుకు చేస్తారు? శత్రుత్వం సంగతి వదిలేయండి. ఆయన ఇప్పటిదాకా ఎవరితోనూ గట్టిగా కూడా మాట్లాడలేదు. మహాభారతం, రామాయణాల దేశంలో పుట్టారు మీరు. ఇక్కడ కైకేయి ఇంకా దుర్యోధనుడు ప్రతి మలుపులో తగులుతారు మీకు. కువర్ సాబ్ సవితి తల్లి వారిని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. అందుకని రాజాసాబ్ వారిని చదువుకోవడానికి దూరంగా పంపించేశారు. ఇంటిలోని ఈ చెడ్డ వాతావరణం ఆయనపై ప్రభావం చూపకూడదని. కానీ చిన్నరాణి మహాబాగా అర్థం చేసుకుంది.
ఎప్పటిదాకా కువర్ సాబ్ చక్కగా క్షేమంగా ఉంటారు. ఆమె స్వంత రక్తం రాజాసాబ్ సింహాసనాన్ని అధిష్ఠించలేరని. అందుకని రాజాసాబ్ వృద్ధాప్యంలో ఆవిడ ఈ కుతంత్రం చేసింది. ఆ ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి? మా కుమార్ సాగుని తప్పించడానికి. పదండి సూర్యప్రతాప్, వెళ్ళి కొంచెం మాట్లాడి చూద్దాం వాళ్ళతో. ఆగు. మంట నార్పడానికి మంట కాదు, నీటి అవసరం పడుతుంది. ఇక ఇది ఏ మంట అంటే ఎదుట నుంచి కనపడటమే లేదు. మీకేమనిపిస్తోంది? మీరెళ్ళి వాళ్లపైన ఆరోపణలు మోపితే వారు మారాడక తమ తప్పును ఒప్పుకుంటారనా? మనం మన శత్రువు ప్రాణం ఎప్పుడైనా తీసేయొచ్చు, కానీ ఈ సమయంలో మన లక్ష్యం ప్రాణం తీయడం కాదు, మన కువర్సా ప్రాణం కాపాడటం. అయితే మనమందరం ఏమీ మాట్లాడకుండా ఉండాలంటారా బాబాసాబ్? అలా మేమెప్పుడన్నాం? వాళ్ళకి జవాబు ఇవ్వాలంటే భాష కూడా వాళ్ళదే అయి ఉండాలి. బాబా దగ్గరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయండి. ఈ చేతబడికి సమాధానం తప్పక ఆయన వద్దే ఉంటుంది. జై మహాకాళి. ఏ సామాను తెప్పించమన్నానో మహారాజా, అవి వచ్చేసాయా? బాబా. చిత్రపటం. బాబా, అద్దం ఎందుకు తెప్పించారు మీరు? మామూలు చూపులతో చూస్తే ఈ అద్దంలో కేవలం మనిషి రూపమే కనపడుతుంది. అదే శ్రద్ధగా చూస్తే అద్దం మొత్తం లోకానికి ప్రతిబింబం. తేడా కేవలం ఏంటంటే ఈ ప్రతిబింబం లోపల కూడా ఒక లోకం ఉంది. ఎలాంటి లోకం అంటే ఈ లోకంతో సమానంగా నడుస్తుంది. సాధారణంగా ఆ లోకపు మనుషులు ఇక్కడికి రావడం, అలా ఇక్కడి మనుషులు అక్కడికి వెళ్ళడం నిషిద్ధం. కానీ ఏదైనా ఆత్మ నియమాన్ని ఉల్లంఘించి ఈ లోకంలోకి వస్తే, ఇంకా ఇక్కడ జనాలను ఇబ్బంది పెడితే, మేం కూడా దాన్ని బంధించడానికి నియమాలను అతిక్రమించాల్సి వస్తుంది. కానీ మీరు ఈ చిత్రపటాన్ని ఏం చేస్తారు బాబా? ఈ చిత్రపటం వీర్షాన్ని వేధించేటటువంటి ఆత్మని మా ఎదుటికి లాక్కుని వస్తుంది. అలా మేం దాన్ని మా మంత్రాల శక్తితో బంధించి వీర్షాన్ని శాశ్వతంగా విముక్తుణ్ణి చేస్తాము. గమ్యేంద్రవం శివాయ. ఓం 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 గమ్యేంద్రవం శివాయ. మహారాజా, ఆ దుష్టాత్మ మనం అనుకున్న దానికన్నా అధిక శక్తిశాలిగా ఉంది. ఈ పని మా వల్ల కాదు మహారాజా. మీరు కాదు అన్నారంటే మా ఆశ ముక్కలైపోతుంది. రాణిసా, ఈ ధరిత్రిలో కేవలం ఒకే మనిషి ఉన్నాడు. తనే కేవలం కువర్సా ప్రాణం కాపాడగలడు. తనే మేవాడి యొక్క బాబా. వారు మీ కుటుంబానికి చాలా బాగా తెలుసు. బాబాయ్,
ప్రణామాలు రాజ్కుమారి సా. నిజం చెప్పండి బాబాయ్, అందరు ఏం దాస్తున్నారు మా నుంచి? ఎందుకెవరూ వెళ్ళాలనుకోవట్లేదు మేవాడ్ వాళ్ళ బాబా దగ్గరికి? బాబాయ్, మీరెప్పుడూ నన్ను మీ కూతుర్లా చూసుకున్నారు. మీకు మా మీద ఆన, మా నుంచి ఏది దాచకండి. అయితే వినండి రాజ్కుమారి సా, మేవాళ్ళలో బాబా ఇంకెవరో కాదు, జై సింగ్ గుజ్జర్. జై రెండు నెలల్లో మా అమ్మాయికి పెళ్లి కాబోతుంది. మందులు ఇంకా ప్రార్థన అన్నీ కూడా చేసి చూశాము. ఎలాంటి లాభం కలగలేదు. ఇక మీరే ఏదైనా చమత్కారం చెయ్యాలి. మీరు నాకన్నా పెద్దవారు. చేతులు జోడించి నన్ను సిగ్గుపడేలా చేయకండి. అంతా సరైపోతుంది. ఎవరిని రక్షకుడిగా వెతికి తెచ్చావు నీ కారణ పట్టి కోసం? ప్రతాప్ సింగ్ గారు, మీరు కాస్త బయటికి వెళ్ళండి. సరే, కానీ చూడండి, ఇక్కడ జరగబోయేది చూస్తే మీరు తట్టుకోలేరు. మీ ఈ రుణాన్ని మేం జీవితాంతం తీర్చుకోలేము. కానీ మా తరపు నుంచి ఒక చిన్న బహుమతి. మా గురువుగారి దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని సంపాదించింది డబ్బు కోసం కాదు. ఈ నగల అవసరం నాకు లేదు, మీ అమ్మాయికుంది ప్రతాప్ సింగ్ గారు.
నాకు కేవలం ఆమె పెళ్లికి ఆహ్వానం కావాలి. మహల్ వారి రథం పేదవారింటి ముందా? దీనికేదో కారణం ఉండే ఉంటుంది. రాకుమారి శివంగి వచ్చారు విదేశాల నుంచి. మిమ్మల్ని కలవాలన్నారు. ఆమె ఏం కోరుకుంటుందో దాని మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. కానీ నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆమె సందేశాన్ని వెనక్కి తిరిగి తీసుకెళ్ళిపోండి. నేను మీ రాజకుమారిని కలవాలనుకోవట్లేదు. కానీ బాబు, చాలు బాబాయ్, మీరు నాకన్నా పెద్దవారు. అందుకే నేను మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీరు మళ్ళీ తిరిగొచ్చి మీ రాజకుమారి పేరుని మళ్ళీ నా ముందు తీశారంటే నేను మీ వయసును కూడా గౌరవించను. ఈ పరిస్థితిలో నాతో రావటానికి ఇష్టం లేదు. మరి నేను తీసుకెళ్లకుండా వెళ్ళలేను. బయట వేచి ఉంటాను. అబద్ధం అబద్ధం, 4 ఏళ్ల నుంచి అబద్ధమే చెప్తున్నావు నువ్వు. నిజమేంటంటే నీకు ధైర్యమే లేదు మా నాన్నగారితో మాట్లాడడానికి. విషయం ధైర్యంది కాదు శివాంగి. విషయం ఆలోచనది ఏది రాచరికపు మనుషుల మనసుల్లో మాలాంటి మామూలు జనాల గురించి ఉంటుందో. నేను మీ బాబుసాకి భయపడట్లేదు. భయపడేది నా గురించి. నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా కాదని చెప్తారు. నేను దాన్ని తట్టుకోలేను. ఒకవేళ బాబుసా నన్ను వేరే వాళ్ళకి కట్టబెడితే అది భరించగలవా నువ్వు? నువ్వు ఇక్కడే ఉండు. మేం వెళ్తున్నాం బాబుసాతో చెప్పడానికి. మేము ఆయనకి నచ్చిన ఏ కుర్రాడినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని. శివాంగి, శివాంగి, रूठा क्यों मुझसे खफा न होना इतना तू, सांसें भी तेरे बिना मैं ना लूं, जाने क्यों बेवजह हो रहने दे, तेरी मोहब्बतों में रहने दे, तेरे ख्वाबों में मुझे बहने दे, ऐसा होने दे तू जरा। मैं तो तेरे शब्द की सुबह होना, हाथों की लकीरों में लिखा होना। रहता है मेरे होठों पे तेरे होठों का निशान, होता है तन्हा रातों में तेरे होने का गुमान। मुझे महसूस हुआ है, ऐसा लगा है तुमने छुआ है ना। मैं तो तेरे शब्द की सुबह होना, हाथों की लकीरों में लिखा होना। मैं तो तेरे शब्द की सुबह होना, हाथों की लकीरों में लिखा होना। ఏం చూస్తున్నావు? నీ జీవిత రేఖ మాకన్నా తక్కువ ఉందేంటి? చేతిలో రేఖల వల్ల మనం తక్కువ కాలం బ్రతుకుతాం అనుకోవడం మన పిచ్చితనం. నవ్వకు.
అదే నీకేదైనా అయితే అప్పుడు మా గతి ఏంటి? ఒకవేళ నిన్ను వదిలి వెళ్ళాల్సి వస్తే నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేను. పిచ్చివాడివా నువ్వు? ఇప్పుడు మన ఇద్దరి రేఖలు కూడా సమానమైపోయాయి. ఇప్పుడు కలిసి బతుకుదాం, కలిసి చనిపోతాం. लाजिम है जैसे सांसों के लिए लाजिम है हवा, वैसे ही मेरे लिए जरूरी होना है तेरा, तेरे मेरे प्यार का रिश्ता सदियों रहेगा, सदियों रहा है ना। मैं तो तेरे शब्द की सुबह हूँ ना, हाथों की लकीरों में लिखी हूँ ना। मैं तो तेरे शब की सुबह हूँ ना, हाथों की लकीरों में लिखा हूँ ना। మీరా? ఏం ఈ గుహల్లో ఇంకెవరినైనా కలవడానికి వచ్చావా నువ్వు? అసలు అంత ఏముంది వాడిలో? పూటకి గతి లేని మురికివాడు. వాడు మనలాంటి రాచరికంతో కలవడానికి? రాణాసా, అదే మీరు మా అత్త భర్త కాకుంటే కనుక అయితే మీలాంటి అందగత్తి మీద కన్ను ఎలా పడేది మాది? కేవలం మీరే కదా ఇంత పెద్ద రాజమహల్లో అసలు దీన్ని కూడా ఎవరు దారిని పోయే దానయ్య దోచేసుకుంటే మరి మేము ఎంత అగ్రవంశంలో పుట్టినందుకు లాభం ఏంటి? రాణాసా, వదలండి మమ్మల్ని. లేదంటే ఏంటి? ఏంటి హవేలికి వెళ్ళి అందరికీ చెప్తారా మీరిక్కడ మురికి వాడుతూ రాసలీలాడుతున్నారని? మీ మంచి ఇందులోనే ఉంది. మీరు మాతోటి రాజీ చేసుకోండి. మరి మీరు మమ్మల్ని చూసుకున్నట్లయితే ఇంకా మేము ఈ రహస్యాన్ని ఎప్పటికీ కూడా దాచేస్తాం. జై, ఆగిపో! జై! జై! జై, ఆగిపో! జై, అలా చెయ్యొద్దు. వదిలేయ్ రాణాసాని. చెప్తున్నాను, వదిలేయ్ రాణాసాని. జై, నీకు నా మీద ఒట్టు. జై, వదిలేయ్ రాణాసాని. రాజవంశపు రక్తం మాది. మూల్యం చెల్లించాలి. మరి యువర్ ఆనర్, నిజమేంటంటే జైసింగ్ ఇంకా రాజ్ కుమారులకి ఒకరంటే ఒకరు బాగా తెలుసు.
ఇంకా మిత్రులు కూడా. జయసింగ్ ఇదంతా చేసింది తన్ను కాపాడుకోవడానికి. ఇది అబద్ధం మిలాడ్. జైసింగ్ ఇంకా రాజ్కుమారి మిత్రులు ఎలా కాగలరు? ఒకరేమో రాజ్కుమారి, ఇంకొకరు గతి లేనివాడు. ఇద్దరి కలయిక ఎప్పుడు జరిగేది? నాకు అనిపిస్తుంది ఈ విధమైన వాదనలు చేసి మనం అసలు కోర్టు సమయాన్ని వృధా చేయకూడదని. అందుకనే నేను తర్వాతి సాక్షిని పిలవాలనుకుంటున్నాను. రాజ్కుమారి, శివాంగి. రాజ్కుమారి, శివాంగి, మీరు ఈ వ్యక్తి జైసింగ్ని నిజంగా ఇంతకు ముందు కలిశారా? కోర్టు కోసం ప్లీజ్ అవును కాదని జవాబివ్వండి. కలిశాను. ఇతను మీకు స్నేహితుడా? సర్లే, వదిలేయండి. మీరు న్యాయస్థానానికి వివరించగలరా ఆ రోజు మీకు అసలు ఏం జరిగిందో? రాణా జగ్ప్రతాప్ సింగ్ మా మామగారు. ఆయనెప్పుడూ మా కోసం చెడు కోరుకోరు. మాకు జయసింగ్ తెలుసు. అతను దర్బార్కొచ్చాడు. కానీ అతను మాకేమీ నేస్తం కాదు. శివంగి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పు. మీకు కోర్టు విషయంలో మాట్లాడడానికి అసలు ఏ అధికారమూ లేదు. మీరు ఏమాత్రం భయపడకుండా జరిగింది చెప్పండి. ఈ మనిషి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా మాతో ఇలా కూడా అన్నాడు. అతను మమ్మల్ని స్వాధీనం చేసుకునేదాకా అతనికి మనశ్శాంతి లభించదని. అబద్ధం అబద్ధం చెప్తోంది తను. శివాంగి, అసలు ఏమైంది నీకు? సైలెన్స్ సైలెన్స్. కానీ చర్చి కడతాను. కోర్టు పనిలో కల్పించుకోకండి. రాణా జగ్ప్రతాప్ సింగ్కి ఈ విషయం తెలిసినప్పుడు మా ఇంటి గౌరవం కాపాడడానికి, ఇంకా అతనికి నచ్చ చెప్పడానికి అతని వద్దకు వెళ్లారు. కానీ ఇతను అతని వయసుకి గౌరవం ఇవ్వలేదు, ఆయన ఉద్దేశానికి. అలా ఆయనపై ప్రాణాంతక దాడి చేశాడు. ఇదంతా అబద్ధం. నువ్వు చేసేది తప్పు. శివాంగి, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? శివాంగి, నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పట్లేదు నువ్వు? శివాంగి, నా వైపు చూడు. శివాంగి, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పు. శివాంగి, నా కళ్ళలోకి చూసి చెప్పు నేనంటే ఇష్టం లేదని. శివాంగి, శివాంగి. ఈ కోర్టు ముద్దాయి జైసింగ్ గుజ్జర్ని దోషిగా నిర్ధారణ చేస్తూ అతనికి 5 ఏళ్ల పాటు కఠోర కారాగార శిక్ష విధించడమైనది. శివాంగి, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? మాకర్థం కావడానికి ఆలస్యమైంది. రాజవంశపు గౌరవం అన్ని సంబంధాల కంటే కూడా ఎంతో గొప్పదని. మెహల్లో ఉండేవారు మెహల్ వాళ్లకి తోడుగా ఉండాలి. రోడ్డు మీద గొర్రెలు మేకలు కాసేవాళ్లు గదిలేని వాళ్లకు కాదు. బాబాయ్, నేను చెప్పాను కదా రానని. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బాబాయ్, చెప్పేది మాకు తెలుసు నీకు మమ్మల్ని కలవాలని లేదని. కానీ నువ్వొక్కడివే ఉన్నావు ఎవరైతే మాకు సాయం చేయగలరు జయ్. ఇంకా ఆయన్ని త్వరగా ఆ ఆత్మఖైదు నుంచి విడుదల చేయించకపోతే ఆయన ప్రాణం కోల్పోతారు జయ్. ఆఖరికి మహల్లో పుట్టిన మనుషులకు కూడా రోడ్డు మీద గొర్రెలు మేకలు కాసే గతి లేని వాళ్ళ అవసరం వచ్చిందన్నమాట. మాకు తెలుసు మేము నీ పట్ల దోషులమని. కానీ దానికి శిక్ష ఒక నిర్దోషికి ఎందుకేస్తున్నావు జే? మేము మీకు చేతులు జోడిస్తున్నాం. నా భర్తని కాపాడు ప్లీజ్. వీర్సాను కాపాడు జే.
నీ ప్రేమ నిజంగానే వేలాకులం కావచ్చు శివాంగి, కానీ నా ద్వేషం మాత్రం వేలాకులం కాదు. నువ్వు నా ప్రేమని లెక్క చేయనప్పుడు నేను నీ ప్రేమని ఎందుకని లెక్క చేయాలి? మేం విన్నాము నువ్వు ఈ విద్యని నీకోసం కాదు, ఇతరులకి సాయం చేయడానికి నేర్చుకున్నావని. వీర్సా కూడా ఆ ఇతరుల్లోని వారే. వారికి ఈనాడు నీ విద్యది ఆవశ్యకత ఉంది. మన మధ్యలో ఏం జరిగినా సరే దాని తాలూకు శిక్ష నువ్వు ఇతరులకి ఎలా ఇవ్వగలవు జే? ఆలోచించు. నేడదే మా స్థానంలో ఇంకెవరైనా అమ్మాయి తన భర్త ప్రాణభిక్ష కోసం నీ వద్దకు వచ్చుంటే నువ్వేం చేస్తావు జే? తన్ని కూడా ఇలాగే వెనుతిరిగి పంపించేస్తావా? విషయం అదే అయితే సరే, నేను మిగతా వాళ్ళ కోసం ఈ పనిని డబ్బులు తీసుకోకుండా చేస్తాను. కానీ మీరు ఎంతైనా మహల్ వాళ్ళు కదా, నేను ఈ పనికి విలువైందే తీసుకుంటాను. మా కోసం వీర్సా ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు. మరి నువ్వు మాతో పాటు లండన్ రాజే, ఆయన ప్రాణాల్ని కాపాడు. కేశమ్మా, ఎలా ఉన్నారాయన? కేశమ్మా బానే ఉన్నారుగా? మీరు లోపలికి వెళ్ళి ధైర్యం చేయదు చిన్నరాణి. లోపలికి అస్సలు వెళ్ళొద్దు. ఏది నేను మొత్తం నెలంతా కొద్దిగా ఏది చూశానో మీరు లోపలికి వెళితే తట్టుకోలేరు. వెళ్ళొద్దు లోపలికి వెళ్ళొద్దు. మీరు చూడలేరు కుమార్ సాబ్ని. చిన్నమ్మా, ఓం ధనుష్టాంగ వందనం, స్వాస్తిక్ ముక్తి బంధనం, వికృతకాలే బంధనం. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేయలేదు శివాంగి. ఈ ఆత్మని భర్త శరీరాన్ని పూర్తిగా ఆవాహించేసింది శివాంగి. ఇది ఆ మంత్రగత్తే. వీర్సా వయసును కూడా దొంగిలించింది, ఇంకా శక్తిని కూడా. త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఈయన్ని కాపాడడం కష్టమైపోతుంది. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, 1 వారం మాత్రమే ఉంది. అయితే ఏదైనా ఏదైనా చెయ్యి. ఏ పూజ చేయాలో, ఏ ఉపాయం చేయాలో ఏదైనా చెయ్యి. కానీ ప్లీజ్ ఈయన్ని కాపాడు జే. ప్లీజ్ ఈయన్ని కాపాడు. ఖచ్చితంగా కాపాడతాను, కానీ దానికోసం అతన్ని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. విచిత్రంగా ఉంది. అతను నీ భర్త, నీ నిర్ణయం. నువ్వు ఇక్కడ వైద్యం చేయించు లేదా ఇంకెక్కడైనా సరే, కానీ డాక్టర్ ఎవరు వద్దని చెప్పడానికి? మేము ఆయనతో ఇదే అన్నాం,
కానీ డాక్టర్ అన్నారు వారు ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే చేస్తారు. కానీ ఆ తర్వాత ఆయనకి ఏం జరిగినా సరే పూర్తి బాధ్యత నాదే అవుతుంది. ఇక ఇదే మాట నేను వారికి రాసి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఇవాళ కాదు, కానీ రేపైనా రావచ్చును కదా. భగవంతుడు దయతలచక ఆయనకి ఏమైనా అయితే మా అత్తగారు వాళ్ళు నన్నే నేరస్తురాలుగా అనుకుంటారు కదా. ఒక దారుంది. మంచి ఆత్మకి చెడు ఆత్మకి ఒకటే తేడా. చెడు ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా శారీరక సుఖం గురించి ఆలోచించడం మానదు, ముఖ్యంగా జీవితం యొక్క రుచిని. అందుకని దుష్ట ఆత్మల్ని ఆకర్షించడానికి అప్పుడప్పుడు మందుని, మాంసాన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. Mrs. Veer, manam educated people living in the age of science and medical revolution. I am shocked మీరు ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ ని నమ్ముతారా? మీరు సజెస్ట్ చేసేది నిజం చెప్పాలంటే దానికి అర్థం అనేది లేదు. It's ridiculous. Please, doctor, please. You have promised me 5 minutes. 5 minutes is all I am asking you for. Please, doctor. If you insist. Whoa. What is in that piece of cloth? You will find out, doctor. Please, be patient. నువ్వు ఆయనకి చెప్పు మనతో పాటు కువర్సా గదిలోకి రమ్మని. ఇప్పుడు జరిగేది చూసిన తర్వాత అయినా సరే నా మాట మీద నమ్మకం కలుగుతుంది. శివాంగి, నువ్వు కళ్ళు తుడుచుకో శివాంగి. నేనున్నంత వరకు నీ భర్తకి ఏమీ కానివ్వను. నేను ఆ ఫోటోల్ని చూడొచ్చా? ఒకవేళ ఇదంతా నీ అత్తగారి తరపు వాళ్ళే చేసుంటే అది కేవలం మంత్రబలంతోనే చేయలేరు. ఏదో మార్గం, ఏదో పద్ధతి ఖచ్చితంగా వెతికే ఉంటారు ఈ చెడుని ఇక్కడి దాకా చేర్చడానికి. బాగా గుర్తు చేసుకో. అక్కడి నుంచి తినే వస్తువులు ఏమైనా వచ్చాయా? లేదంటే వాళ్ళు పంపించిన ప్రసాదం, కొబ్బరి, పూలు అలాంటివి ఏమైనా సరే ఇంట్లో ఏదైనా పెట్టావా? లేదు, అలా ఏం గుర్తు రావట్లేదు నాకు. మరెలా సాధ్యపడింది? ఏ మార్గం లేకుండానే వేల క్రోసుల దూరం నుంచి లేదు, ఏదో జరిగే ఉంటుంది, కానీ అది నీకు గుర్తులేదు. అన్నట్టు కొద్ది రోజుల క్రితమే హిందుస్థాన్ నుంచి ఎవరో ఒక బహుమతి పంపారు. బహుమత? ఏం బహుమతి? ఎవరు? ఎప్పుడు పంపారు? ఇప్పుడే కొద్ది రోజుల క్రితమే తపాలా నుంచి ఒక లాకెట్ వచ్చింది. లాకెటా?
ఇప్పుడు ఏమవుతుంది జై? ముందు ఏదైతే జరిగిందో దాన్ని నిష్ప్రభావం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నది లాంటిది ఏదైనా ఉందా? 3 క్రోసుల దూరంలో థేమ్స్ నది ఉంది. అయితే మనం రాత్రి అవ్వడానికి ఎదురు చూడాలి. రాత్రి 3 గంటల సమయం, 2 ప్రహరాలు కలిసే సమయం. మనం ఈ లాకెట్ నిమజ్జనం సరిగ్గా 3 గంటలకు చేయాలి. నువ్వు మంత్రాన్ని సరిగ్గానే గుర్తుపెట్టుకున్నావు కదా? ఆ, అజాగ్రత్తగా ఉన్నావంటే 3 ప్రాణాలు పోతాయి. నీ భర్తది, నీది, ఇంకా నాది. నువ్వు ఈ పోరాటాన్ని కేవలం 15 నిమిషాలు చేయాలి. గడియారం 9 కొట్టగానే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అలాగే సరిగ్గా 3 గంటలకు దీన్ని నదిలో నిమజ్జనం చేస్తాను. కాబట్టి ఆ మంత్రాన్ని అప్పటి వరకు ఆపకుండా చదువుతూ ఆ ఆత్మని ఇక్కడే బంధించి ఉంచు. ఒకవేళ అలా కాలేదంటే ఆత్మ నా వరకు చేరి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా బహుశా ఆపగలదు కూడా. మేము అది అలా జరగనివ్వం. ఏది ఏమైనా సరే దాన్ని ఇక్కడి నుంచి బయటికి రానివ్వం. నాకు తెలుసు శివాంగి, నువ్వు దీనికోసం పూర్తిగా ప్రయత్నిస్తావని. కానీ నాకు ఇది కూడా తెలుసు, ఆ ఆత్మ 100 రెట్లు నీకన్నా ఎక్కువగా ప్రయత్నిస్తుంది ఇక్కడి నుంచి బయటపడ్డానికి. అది భయపెడుతుంది, బెదిరిస్తుంది, అలాగే మట్టి కూడా కొడుతుంది నీ కళ్ళల్లో. కానీ ఏం జరిగినా సరే శివాంగి, 3 గంటల కంటే ముందు నువ్వు మంత్రోచ్చారని ఆపకూడదు, ఒక్క సెకండ్ కూడా. न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न అది కూడా సిద్ధంగా ఉంది. न सृष्टं न दृष्टं ఇంకా మనం కూడా न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टं आविष्टकालभेदनं सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं చిన్నరాణి, మీరు జపాన్ని ఆపకండి, జపాన్ని ఆపకండి. न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं చిన్నరాణి, మీరు ఇక్కడే ఉండండి, నేను లాంతర్ తీసుకొస్తాను. सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलं జార్జ్, రివర్ రివర్ न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं జపాన్ని ఆపకండి, न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं జపాన్ని ఆపకండి. दृष्टं वायुसंवेदनं చిన్నరాణి, జపాన్ని ఆపకండి, न सृष्टं न दृष्टं జపాన్ని वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टं वायुसंवेदनं न सृष्टं न दृष्टं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न दृष्टं न दृष्टम् आविष्टकालभेदनं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टम् आविष्टकालभेदनं न सृष्टं न दृष्टं वायुमण्डलभेदनं न सृष्टं न दृष्टं
సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం వాయుమండల భేదనం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం ఆవిష్కాల భేదనం నా సృష్టం నా దృష్టం వాయుమండల భేదనం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం వాయుమండల భేదనం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం వాయుమండల భేదనం నా సృష్టం దృష్టం ఆవిష్టకాల భేదనం నా సృష్టం దృష్టం శివాంగి దృష్టం వాయుమండల అక్కడెందుకు దక్కున్నారు? సృష్టం దృష్టం ఏమైంది? శివాంగి అసలు విషయం ఏంటి? ఏమైనా ఉంటే చెప్పండి. ఏమవుతుంది అసలు ఇక్కడ? ఏమైంది శివాంగి? ఏమైంది? మీరెందుకు ఇంతలా ఏడుస్తున్నారు? మీరు బాగానే ఉన్నారుగా? దేవుడు నా మొర విన్నాడు. ఆయన మిమ్మల్ని క్షేమంగా నా దగ్గరికి పంపించాడు. దీన్ని లండన్కి పంపించు. తను వస్తుందా? తనకి రోగము నేనే, ఇంకా మందుని కూడా. శివాంగి తప్పక రావాల్సిందే. మేము నీకు చేతులు జోడిస్తున్నాం. మా భర్తని కాపాడు. ప్లీజ్ వీర్సాని కాపాడు జయ. నా సృష్టం నా దృష్టం అభిష్టకాల భేదం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం నా సృష్టం నా దృష్టం అవిష్టకాల భేదనం. రాజకుమారి శివాంగి ఎలాగైతే పాము కాటుకి విరుగుడు పాము విషంతోనే తయారవుతుందో అలాగే వీర్సాకి మందు ఇంకా రోగం రెండు ఈ లాకెట్లోనే ఉన్నాయి. ఇంకా నీ వీర్సాని ఎవ్వరు కాపాడలేరు, ఎవరు కూడా. మొత్తం అంతా తెలుసున్నా కూడా నా వల్ల తప్పు జరిగింది. నువ్వెంతో తెలియచెప్పినా కూడా నేను దాని వల్ల పడిపోయాను. అలా మంత్రం చదవడం ఆపేశాను. నేను ఇలా చేసుండకపోతే అది అక్కడి నుంచి బయటికి రాలేకపోయేది. ఈ విధంగా నీ మీద దాడి చేసి నేను గాయపరిచేది కాదు. నాకు నా దెబ్బ గురించి బాధ లేదు శివాంగి. నేను నీ భర్త గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను బాధపడేది మనం గెలవలేదని కాదు, ఇప్పుడు నేను బాధపడేది అవకాశం చేతి దాకొచ్చి జారిపోయిందని. చిన్నది, మనం చేసిన చిన్న తప్పు వల్ల అంతా చేజారిపోయింది. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ఈ పాటికి నీ భర్తకి పూర్తిగా న్యాయమైపోయేది. నాకు నీ మీద పూర్తి భరోసా ఉంది జయ్. నువ్వు ఏదో ఒక ఉపాయం తప్పక ఆలోచిస్తావు. వీర్సాని నువ్వే కాపాడతావు. ఉపాయం అయితే ఇప్పుడు ఒకటి మాత్రమే ఉంది శివాంగి. ఇప్పుడు చెట్టుని మధ్యలో నుంచి నరికితే సరిపోదు, దాన్ని వేళ్ళ నుంచి పీకాల్సి ఉంటుంది. దానికోసం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ దుష్టాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని.
ఆత్మలు చెడ్డవి ఉంటాయి, అలాగే మంచివి కూడా. ఒకవేళ మనం ఇది తెలుసుకోవాలనుకుంటే ఆ పిశాచి పేరేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అని, అప్పుడు మనం ఒక మంచి ఆత్మని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నిమ్మకాయ నేరుగా వెళ్ళి మనకు సహాయం చేసే ఆత్మ దగ్గర సరిగ్గా ఆగుతుంది. నేను ఈ నిమ్మకాయని తలుపు నుంచి బయటపడేస్తాను. అలాగే నువ్వు వెళ్ళి దాన్ని వెతకాలి. ఈ పని వినడానికి సులువుగానే అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే ఆ పిశాచి ప్రతి అవకాశంలో నీపైన దాడి చేస్తుంది, అలాగే తన నిజాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ నువ్వు ఒట్టి చేతులతో వస్తే మాత్రం తను ఎప్పటికీ కనిపెట్టలేమని గుర్తుపెట్టుకో. నువ్వు సిద్ధంగానే ఉన్నావా? శివాంగి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు భయం వేసినప్పుడల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ ఈ స్నేహితుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. ఆగండి కేశర్మ. ఈ పోరాటం మీ వల్ల నా వల్ల కాదు. ఇది కేవలం ఒక పతివ్రత స్త్రీ మాత్రమే చేయగలదు.
సజ్జన్గఢ్ ఆహా. ఏది మాకు ముందరి నుంచి తెలుసో జవాబుగా అదే వచ్చింది. అంటే ఏంటి? అంటే అర్థం, ఈ దెయ్యం వేళ్ళు శివాంగి అత్తగారి ఇంటితో ముడివడి ఉన్నాయి. కేశమ్మా, ఇప్పుడు మేమేం చేయాలి మరి? ఇప్పుడు మేం మాట్లాడకుండా ఉండాలా? ఇప్పుడు కూడా మేం గౌరవం ఇంకా మర్యాదల్ని దృష్టిలో ఉంచుకుని మా కళ్ళు కిందకి దించి వీర్సా మరణించడానికే వేచి ఉండాలంటారా? ఇంకేం చేయగలరు మీరు? వారిని మా భర్త జీవితం యొక్క విలువను అడుగుతాం. ఇంకా దానికోసం మేము మా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా ప్రాణం ఇచ్చి ఆ విలువను చెల్లించుకుంటాం. అధికార దాహంతో మన ఇంటి వారే ఇలాంటి అకృత్యాలు చేస్తారని మేము అలా ఎప్పుడూ అనుకోనేలేదు. మేం వాళ్ళని ఎప్పటికీ వదలం జే. ఇంత అమాయకంగా మాట్లాడతావేంటి శివాంగి? నీకేమనిపిస్తుంది? వాళ్ళపై నింద మోపితే వాళ్ళే నీ భర్త అనారోగ్యానికి కారణమని వాళ్ళని మాటను ఒప్పేసుకుంటారా? వాళ్ళు ఒప్పుకునే తీరాలి. పిచ్చి దానిలో మాట్లాడకు శివాంగి. నీ అత్తగారులు ఎంత తెలివైన వారంటే ఎలాంటి బహుమతి ఇంక ఎలాంటి సుబేదార్ గురించి తెలియదని నీకు చెప్పేస్తారు. శివాంగి, ఈ సమయం నువ్వా నేనా అని తేల్చుకునే సమయం కాదు, నీ భర్త ప్రాణాలు కాపాడే సమయం. ఈ నిమ్మకాయతో మనకు ఇదైతే తెలిసింది, ఆ పిశాచి ఆత్మ వేర్లు సజ్జన్గఢ్తో ముడిపడి ఉన్నాయని. కానీ దాని అర్థం ఇది కాదు, నువ్వు వెళ్ళి ఆ వేర్లని నరకమని. మరి మేమేం చెయ్యాలి జే? అంతా తెలిసుండి నోరు మూసుకుని తమాషా చూస్తూ ఉండాలా? లేదు, నువ్వు కేవలం ఇక్కడే ఉండి నీ భర్త బాగోగులు చూస్తూ ఉండు. ఇక నేను అక్కడికి వెళ్ళి వాటిని నరికే ప్రయత్నం చేస్తాను. నేను ఆ పిశాచిని తన లక్ష్యాన్ని సాధించేలా చేయను శివాంగి. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు నా కోసం ఏదైతే చేస్తున్నావో దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదేంటి? నా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను. కానీ నా పని ఇంకా పూర్తవ్వలేదు కదా. పని పూర్తవ్వగానే డబ్బు కూడా తీసుకుంటాను. జై, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నేను నీకోసం కాదు, నా కోసం చేస్తున్నాను. అంటే నీకోసం ఇదంతా చేస్తే నాకు నీకన్నా ఎక్కువ సంతోషం కలుగుతుంది. వెళ్ళొస్తాను. వాటర్లూ స్టేషన్ ప్లీజ్. ప్లీజ్ హరీ అప్ జార్జ్.
జయ్, నేనైతే ఎప్పుడు నీకు లాకెట్ పంపించిన వాళ్ళ పేరు చెప్పలేదు. మరది నీకెలా తెలిసింది ఆ లాకెట్ సజ్జన్ గఢ్ యొక్క సుబేదార్ పంపాడని? నీ అత్తగారులు ఎంత తెలివైన వారంటే ఎలాంటి బహుమతి ఇంక ఎలాంటి సుబేదార్ గురించి తెలియదని నీకు చెప్పేస్తారు. నేననుకుంటూ ఉన్నాను నా అత్తింటివారు నాతో శత్రుత్వం నేర్పుతున్నారని. కానీ నాకేం తెలుసు, ఏ మనిషి మీదైతే నేను ఎక్కువ నమ్మకం పెట్టుకున్నానో వాడే నాకందరికన్నా పెద్ద శత్రువని. ఏ ఆత్మని నువ్వు స్వయంగా నా వద్దకు పంపావో నేను దాని నుండి విడిపించుకోవడానికి నీతోనే విన్నపాలు చేస్తూ వచ్చాను. నేను తప్పించుకోవడానికి నీ చెయ్యి పట్టుకున్నాను. ఇక నువ్వు ఆ చేతిని లాగేసి నన్ను పూర్తిగా ముంచేశావు. అవును, ఎందుకంటే నువ్వు నా చెయ్యి పట్టుకుంది నీ అవసరం కోసమే, అలాగే నా చెయ్యి వదిలింది కూడా నీ అవసరం కోసమే. శత్రుత్వం నేను కాదు, నువ్వు నేర్పించావు నాకు. కోర్టులో అందరి ముందు నింద మోపి అందరి ముందు నా ప్రేమని ఎగతాళి చేశావు. నాకు నా స్థాయి ఏంటో చూపించి జైల్లో నన్ను 5 ఏళ్ళు మాత్రమే పెట్టారు శివాంగి. కానీ శిక్ష ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. ఆ రోజు ఆ జడ్జి నీ సాక్ష్యం విని తన తీర్పునిచ్చేశాడు. నా నుంచి నా సంతోషాన్ని లాగేసుకున్నాడు. ఇక నేను నా మనస్సాక్షి మాట విన్నాను. నీ నుంచి నీ మొత్తం సంతోషాన్ని లాగేసుకోవాలనుకున్నాను. నీ భర్త చావు తీర్పుని నేను సజన్ గఢ్లోనే ఇచ్చేశాను. ఇక్కడికి కేవలం నా తీర్పుపై పక్కా ముద్ర వేయడానికే వచ్చాను. ఇంకా నేను ఆ లాకెట్ని నదిలో పడేలా చేసేశాను. నీ కళ్ళల్లో నుంచి కారుతున్న ఒక్కొక్క కన్నీరు బొట్టు నా మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు మాటల్లో చెప్పలేను. చాలా కోరుకున్నాను నీ కళ్ళలో నేను ఆ బాధని చూడాలని. ఒకప్పుడు నా కళ్ళలో నువ్వు ఏదైతే చూసావో, మన వాళ్ళని కోల్పోయినప్పుడు కలిగే బాధ. నీకేమనిపిస్తోంది? ఆ బాధని కేవలం నువ్వే సహించావనా? ప్రేమ కేవలం నువ్వే ప్రేమించావా? శిక్ష కేవలం నీకే పడిందనా? తెలుసుకోవాలనుకుంటున్నావా ఆ రోజున కోర్టులో నేను అబద్ధపు సాక్ష్యం ఎందుకు ఇచ్చాను? ఆగండి! ఇదేం చేస్తున్నారు బావగారు? అంత పెద్ద నేరస్తుడికి కేవలం ఇంత చిన్న శిక్ష. మన వంశగౌరవం మీద చెయ్యి వేసిన వాడిని గిలగిల కొట్టుకునేటట్లు చంపాలి. గొడ్డలితో చిన్న చిన్న ముక్కలుగా చేసి పైకప్పు మీద పడేయాలి ఆ నీచి మురికి వెదవని. చెయ్యాలంటే ఏదో అలాంటిదే చేసేవాళ్ళం మేం మీతో కూడా. కానీ ఏం చెయ్యం. మా గౌరవం మీద చెయ్యి వేసిన వాడు ఇంకెవరో కాదు, మా సోదరి మాంగల్యం. మీ రక్తం కారితే మా సోదరి మాంగల్యం నాశనమైపోతుంది. రుద్రా, వెళ్ళు, అంతం చేసేవాణ్ణి. వద్దు, అలా చేయకండి, చేయకండి. అతను నేరం చేశాడంటే ఆ నేరం మేం కూడా చేశాం. శిక్ష మాకేయండి భాయ్సా, ప్లీజ్. జైన్ ఏం చెయ్యొద్దు భాయ్సా, ప్లీజ్ అలా చేయకండి. తప్పుకోండి మా దారిలో నుంచి. బాబాసా ఆపండి వీరిని, బాబాసా ఆపండి, చంపకండి మా జైని. మేము అతనికి చెప్పేస్తాం అతన్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని. బాబాసా, బాబాసా, మేము నీటి దాకా మిమ్మల్ని ఏది అడగలేదు. కానీ ఈ రోజు మొదటిసారి ఇంకా ఆఖరిసారి మా మాటను ఒప్పుకోండి. దాని తర్వాత మీరు ఏం చెప్తారో మేము అదే చేస్తాం. ప్లీజ్ మా జైని వెళ్ళిపోనివ్వండి. జైని వదిలేయండి బాబాసా, మా జైని వదిలేయండి. మా మాటని ఒప్పుకోండి ప్లీజ్ బాబాసా, మాటను ఒప్పుకోండి. సరే, అదే మీరు కోరుకుంటే మేము వారి ప్రాణాలు తీయొద్దని, ఇంకా మన కుటుంబ గౌరవం నిలిచి ఉండాలని. అప్పుడు మీరు అదే చేస్తారు, ఏది మేము చెబుతామో. నువ్వు నాకు ఎందుకని చెప్పలేదు? నువ్వు మనసుతో ఆలోచించేవాడివి. ఇక మా ఇంటి వాళ్ళు ఆలోచించడానికి కూడా తుపాకీని ఉపయోగించేవాళ్ళు. ఆ సమయంలో ఎవరో ఒకళ్ళు శాంతంగా పనిచేయాల్సి ఉంది. మా అబద్ధం కేవలం కొన్నేళ్ల దాకే నిన్ను జైలు గోడల మధ్య బంధించి ఉంచుతుంది. కానీ
కానీ మా నిజమైతే మీ ప్రాణాలు తీసేసేది. అందుకోసమే ఆ సమయంలో నాకేది సరిగ్గా అనిపించిందో నేను అదే చేశాను. నేను ఇలా చేశానంటే నువ్వు నా ప్రాణం కాపాడడానికి ఇంత త్యాగం చేశావా? ఇక నేను నీ భర్త ప్రాణాన్ని లేదు శివాంగి, లేదు. పోరాటం దేవుడితో అయినా సరే, పిశాచితో అయినా సరే, నేను నీకు మాటిస్తున్నాను శివాంగి, నీ భర్తకి ఏమీ కానివ్వను. ఉగ్రం మేరం మహావిష్ణుం జలంత్రం సర్వం మకరం మరిసం విషం భద్రం. దీన్ని పట్టుకో. ఇవ్వు. జై
తప్పు చేస్తూ చేస్తూ నాకు అర్థమే కాలేదు. మంచి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని తప్పులే జరుగుతాయి, అన్ని చేతుల నుంచి జారిపోతాయి. ఏ ఆత్మనైతే నీ భర్తను కంట్రోల్ చేయడానికి పంపించానో ఇప్పుడు అది నా కంట్రోల్లోనే లేదు. మొట్టమొదటిసారిగా నేను ఓడిపోయాను. అందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది జే? ఎంత మనం అనుకున్నామో దానికన్నా తక్కువ సమయం మిగిలింది మన వద్ద. నువ్వు సరిగ్గా చెప్పావు శివాంగి. నిజంగానే మన దగ్గర సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది జే? ఎలా కాపాడగలుగుతాం వీర్సాని? ఇంత తక్కువ సమయంలో ఎలా విడిపించగలం వీర్సాని ఆత్మ నుంచి? ఒక్కోసారి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళి మన తప్పుని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. నేను కూడా గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పి మా గురువుగారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన ఏదో పరిష్కారం చెప్తారు. గుర్తుందా ఈ చోటు? ఇది అదే చోటు ఎక్కడ నాకు నీ మీద నమ్మకం కలిగిందో, ఎక్కడ ప్రాణం త్యజించడానికి ముందు నేను నీకు నా విద్యని అప్పచెప్పాను. మంచి కర్మల కోసమని, అవసరమైన జనాలకి సాయం చేయడం కోసం. ఎందుకంటే నాకు తెలుసు జై, నువ్వు ఆ నేరం శిక్షని ఇక్కడ అనుభవిస్తున్నావు. ఏ నేరం నువ్వు ఎప్పుడూ చేయనేలేదు. నీ నిర్దోష కళ్ళలో నేనెంత నిమగ్నమయ్యానంటే నేను నీ మనసులోకి తొంగి చూడ్డమే మర్చిపోయాను. ఎక్కడ ద్వేషం ఇంకా ప్రతీకార జ్వాల కాలిపోయిందో. నన్ను క్షమించండి గురూజీ. ఏ ద్వేషాన్నైతే నా మనసులో ఉంచుకొని వెళ్తున్నానో అది అస్సలు మంచిది కాదు. నేను చేసే తప్పు గురూజీ, చేసే తప్పు. నాకు సహాయం చేయండి గురూజీ. నా తప్పు నేను సరిదిద్దుకునేలాగా. నువ్వేం చేయాలనుకుంటున్నావో జై, అదంత సులువైతే కాదు. ఎందుకంటే నువ్వేదైతే చేశావో అది చాలా భయానకమైనది. నువ్వు ఆ పిశాచిని మేల్కొల్పావు, దానికి కావలసిన తిండికై మాటిచ్చావు. ఇకెప్పుడు అది ఆత్మని తీసుకోకుండా నిద్రపోదు. ఈ సమయంలో అది వీరాత్మకై వెతుకులాటలో ఉంది. గురుగారు, కేవలం మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. నేను వీరిని కాపాడాలి. శివాంగి సంతోషాన్ని తనకి తిరిగివ్వాలి. ఒక పద్ధతి ఉంది. శివాంగి, గురువుగారు మార్గాన్ని చూపించారు. ఎస్ మేడం. ఇక్కడెక్కడైనా శివుని స్థాపించి పూజలు జరగకుండా ఏదైనా ప్లేస్ ఉందా? ఉంటే అది ఎక్కడుందో కనుక్కో. ఇదెలాంటి ప్రశ్న? ఇలాంటి ప్రశ్నకి జవాబు ఈయన వద్ద ఎలా ఉంటుందనుకున్నావు? ఏ పేరు చెప్పలేదా ఆ చోటుది? అమావాస్య రాత్రి కొండలతో పాటు ఈశ్వరుడు విరిగిపోయిన ఇల్లు అక్కడే లభిస్తుంది. టన్నెల్. ఇదంతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే నా గురించి నాకు చెప్పింది. జార్జ్, is there a place here where people go on a no moonlight night? Like a hill or a mountain? Not that I know. Wait a minute. There is a place called Mermaid Hell. But there is nothing down there except the broken down church. అర్థమైంది నాకు. మనం అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు.
కానీ అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి జయ్? ఆ విషయం అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. నాకేం అర్థం కాలేదు. నాకు కేవలం ఇంతే అర్థమైంది, అక్కడికి వెళ్ళాక మనకు ఎవరో ఒకరు సాయం చేస్తారని. आज रो लेने दे वे जी भर के, मेरी सांसों से दगा करके, तू गया मुझको फना करके वे जानिया। मेरा जख्म दिल हरा कर दे, इस गम की अब दवा कर दे, नजरों को बावफा कर दे वे जानिया। आदत है तेरी या तेरा नशा है, कैसे बताऊं तुझको रहबरा। वे अजरो लड़ दे वे जी भर के, मेरी सांसों से दगा करके, तू गया मुझको फना करके वे जानिया। सांसों को तेरी जरूरत, करे कैसे बयां कोई। आँखों में ऐसी रंगत के रोशन हो जहाँ कोई। दिल बीमार मोहब्बत है, बस चाहता थोड़ी राहत है। तेरा गम ही मेरी मंजिल है, तू ना क्यों मुझको हासिल है। मैं दरिया तू ही साहिल है वे जानिया। वे अजरो लड़ दे वे जी भर के, मेरी सांसों से दगा करके, तू गया मुझको फना करके वे जानिया। मेरा जख्म दिल हरा कर दे, इस गम की अब दवा कर दे, नजरों को बावफा कर दे वे जानिया। You have come. I was waiting for you. Don't be surprised. It was me who were meant to meet. ఈవిడికి మనం ఇక్కడికి రావడం గురించి ముందరే తెలుసనుకుంటా. బహుశా ఈవిడేనేమో మనకి సాయం చేసేది. అడుగు ఆవిడ్ని, మనకి ఏ విధంగా సాయం చేస్తుందో. I'm going to help you by giving you these knives. మన భాష తనకు అర్థమవుతోంది. I don't understand the language of the body, but I understand the language of the soul. శారీరక భాష కాదు,
ఆత్మ భాషను అర్థం చేసుకుంటుంది. ఆవిని అడుగు, ఈ చాకులతో మనం ఏం చేయాలా అని. ఏమైంది మీకు? గత 24 గంటల్లో కనీసం 2 సార్లు ఈయన శ్వాస ఆగిపోవడం అనుభూతి చెందాను నేను. సమయం చాలా తక్కువ ఉంది కేసరమ్మ, కానీ ఎంత తక్కువ ఉందో ఆ విషయాన్ని చాకు చెప్తుంది. కానీ ఎలా? నువ్వేం చేయబోతున్నావో, ఎలా చేయబోతున్నావో మాకేం అర్థం కావట్లేదు జయ్. నేను అడిగిన సామాన్లు మీరు తీసుకొచ్చారా? ఆ, మొదటి చాకు పని ఇంతవరకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇసుక అయిపోయేంతవరకే సమయం ఉంది. రెండవ చాకు కూడా తన పని చేసేసింది. ఇది నా కోసం ఇంకో లోకపు ద్వారం తెరిచింది. ఎప్పటి వరకు ఈ చాకు ఇక్కడ ఉంటుందో అప్పటి వరకు ఈ లోకానికి ఆ లోకానికి మధ్య ఇదొక్కటే దారి. ఈ తలుపు లేకుండా నేను బయటికి రాలేను, అలాగే అది కూడా. ఇప్పుడు ఆ 3వ చాకుతో నేను ఆ లోకానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా చాకుతో దాంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ లోకంలోకి వెళ్ళే ఎందుకు? ఎందుకంటే ఈ లోకంలో తను కేవలం ఆత్మే, కానీ ఆ లోకంలో తనకు శరీరం కూడా ఉంది. అలాగే చాకుతో ఆత్మపై కాదు శరీరం పైన దాడి చేయగలం. కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. అంటే దీనికి అర్థం అదే నువ్వు లోపలికి వెళ్ళి అలా చేస్తే అంతా సరైపోతుందా? లేదు, దాన్ని అంతాన్ని మాత్రం ఈ లోకంలోనే చేయాలి. కానీ చాకుతో చేసిన దాడితో నేను నదిలో పడేసిన లాకెట్ని అది మనకి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఆ లాకెట్ని ఇక్కడికి తీసుకురాగానే మనం దాన్ని మంటలో ఆహుతి చేయాలి. లాకెట్ కాలిపోగానే ఆత్మ భస్మమైపోతుంది. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో కువర్స ముందులానే బాగైపోతారు. కానీ నువ్వు లోపలికి వెళ్ళగానే ఆ ఆత్మ బయటికి వచ్చేసి అది మా మీద దాడి చేస్తే? అందుకోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ కొబ్బరికాయని ఈ అద్దం ముందు 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉండాలి. ఇంకా గుర్తుంచుకో, తను ఎంత ప్రయత్నించినా సరే ఈ కొబ్బరికాయని కదిలించకుండా ఉన్నంత వరకు అది బయటికి రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బలహీనమైపోకూడదు. మంట వెలిగించుంచండి కేసర్మ. ఎట్టి పరిస్థితుల్లో నేను లాకెట్ తీసుకుని వస్తాను.
మీరు బాగైపోయారు వీర్సా.
వీర్సా, శివాంగి, ఏమైంది మీకు? ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ పిశాచికి ఒక ఆత్మ కావాలి. ఆ ఆత్మని తీసుకోకుండా అది ఇక్కడి నుంచి వెళ్ళదు. మరి నువ్వు నీ జీవితం, నీ ఆత్మనివ్వడానికి సిద్ధమేనా? శివాంగి సంతోషాన్ని కాపాడడానికి ఉన్న దారి ఇది ఒక్కటే అయితే సరే, నేను ఆ పిశాచికి నా ఆత్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. है दर्द ये अगर मेरा, वो क्यों इसे है छू रहा, फिकर उसे मेरी है क्यों नहीं जो मेरा